ప్రభు నామంలో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి 5 వచనములు. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడనూ వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడి ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తొత్తినీయులుగా చేసిన గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే సేన దెయ్యములు పట్టిన వ్యక్తిని యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలాసార్లు మనం చదివాము, విన్నాము, అనేక విషయాలు నేర్చుకున్నాం. కానీ మరి ఒక్కసారి ఈ యొక్క వ్యక్తి గురించి మనము ధ్యానిద్దామండి. మరి యేసు ప్రభు ఒకానొకసారి ఎక్కడికి వెళ్ళారట? గెరాసేనుల దేశము. ఆ దేశం వెళ్ళినప్పుడు ఆయనకి ఏం జరిగిందంటండి? ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడట? సమాధుల్లో నుండి వచ్చాడట. జనరల్గా సమాధుల్లో ఎవరుంటారండి? ఎవరుంటారు? చనిపోయిన వారు ఉంటారు. బ్రతికిన వారు సమాధుల మధ్యన ఉండరు. కానీ ఈ వ్యక్తి యొక్క మరి జీవితము ఎంత భయంకరంగా ఉందంటే ఆ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడట? సమాధుల్లోనే తన జీవనాన్ని కొనసాగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడండి? 3వ వచనంలో, వాడు సమాధులలో వాసము చేసేవాడు. అంటే పగలు రాత్రి అతను ఎక్కడ ఉంటున్నాడు? సమాధుల్లోనే ఉంటూ ఉన్నాడు. ఇంకా అతను ఏం చేస్తూ ఉన్నాడట? సంకెళ్ళనైనను ఎవడునూ వానిని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తినీయలుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. ఈ వ్యక్తి యొక్క జీవితం ఎంత దయనీయ పరిస్థితిలో ఉందంటే అతనికి సంకెళ్ళు వేసిన ఆ సంకెళ్ళు ఏం చేసేవాడట? కాళ్ళతో చేతులతో తుత్తినీయలుగా తెంచేసేవాడు. అంటే అంత ఈజీగా అతను తెంచేసి ఏం చేసేవాడటండి? ఇంకా వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనొచ్చు ఉండేను. ఇంకా అతని యొక్క పరిస్థితి మనం ధ్యానిస్తే రాత్రింబగళ్ళు ఏం చేసేవాడట? సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తూ ఉన్నాడట. ఇంకా ఏం చేస్తున్నాడండి? రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు వెళ్ళినప్పుడు యేసు ప్రభు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగములో మన విశ్వాసి యొక్క జీవితము దేవుని ఎడల సరైన విధముగా లేనప్పుడు అతని యొక్క జీవితము ఆత్మీయంగా దేవుడు చూచినప్పుడు అతని యొక్క ఆత్మ ఎలాంటి పరిస్థితిలో ఉంటుందంటే ఇతని వంటి పరిస్థితిలోనే ఉంటుంది. అంటే ఒక సమాధుల్లో ఉన్న ఒక వ్యక్తి లక్షణాలు మనం చూసినప్పుడు మొట్టమొదటిగా అతను ఏం చేస్తున్నాడండి? సమాధులలో వాసము చేస్తూ ఉన్నాడు. అంటే అతను ఎవరితో కలిసి ఉండటం లేదు?
సజీవులైన వారితో కలిసి ఉండడం లేదు. అలాగే ఒక విశ్వాసి యొక్క పతనము ఎలా ఉంటుందంటే పరిశుద్ధులతో మరి సహవాసము లేకుండా ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అందుకని పరిశుద్ధులైన వారితో మనం ఏం చేయాలట? సహవాసము చేయాలి. కానీ ఇతని యొక్క జీవితం ఎలా ఉందండి? మృతులైన వారితో ఇతను సహవాసం చేస్తూ ఉన్నాడు. మన సహవాసం అయితే ఎలా ఉంటుందట? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నది. కానీ ఈ వ్యక్తి యొక్క సహవాసము మరి సమాధుల్లో మరి జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆత్మీయంగా మనం దిగజారిపోయినట్లయితే మొట్టమొదటిగా మనలో కనిపించే లక్షణము పరిశుద్ధులైన వారితో సంఘ సహవాసము నుండి తొలగిపోయే వారముగా మనము ఉంటాము. రెండవదిగా అతను ఏం చేస్తూ ఉన్నాడట? సంకెళ్ళతోనైనా మరి ఎవ్వరూ కూడా అతన్ని బంధించలేకపోయారన్నమాట. అంటే ఒక విశ్వాసి దేవుని దగ్గర నుంచి వెనక్కి తొలగిపోయినప్పుడు ఎవరు అతనిని బాగు చేద్దామన్నా అతను బాగుపడడు. ఏం చేశాడంటండి? ఇతను పలుమార్లు అలాగూ చేసినా వాడు ఏం చేశాడట? వాటన్నిటినీ కూడా తుత్తినీయులుగా చేసేసాడు. అంటే ఆ విశ్వాసిని మనం ఎంతగా మార్చుదామో అని మనం ప్రయత్నం చేసినా అతను మారడు. నాలుగవదిగా అతను ఏం చేస్తున్నాడట? ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. సాధువుగా చేయడం అంటే మంచిగా మనం మార్చలేం. మన మాటల వలన, మన యొక్క ప్రార్థనల వలన ఆ వ్యక్తిని మనం పరచలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా అతను ఏం చేస్తున్నాడట? ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లో కొండలలో కేకలు వేయచ్చు రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. అంటే ఆ విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉంటుందనంటే కేకలు వేస్తూ ఉంటారు. చివరిగా అతను ఏం చేస్తున్నాడు? తన్ను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడట. సో అంటే ఎప్పుడు కూడా మన గతిని గురించి నిందించుకొనుటూ, అందుకని యోధా పత్రికలో ఏముందండి? తమ గతిని గూర్చి నిందించువారై. అంటే మన జీవితంలో కలిగే పరిస్థితులను బట్టి కూడా మనల్ని మనం ఏం చేయకూడదు? నిందించుకోకూడదు అన్నమాట. అది కూడా దేవునికి ఇష్టము కాదు. ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? తన్ను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడండి? చివరిగా మనం 6వ వచనంలో చూసినట్లయితే వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి మరి దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువు ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటారు? ఈ వ్యక్తి ఎంత భయంకరమైన స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయాడంటారు? దీనికి మూలము ఒకటి ఉందండి. 2వ వచనంలో ఏముంది? అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే అన్క్లీన్ స్పిరిట్స్ అన్నమాట. మన జీవితంలో ఎప్పుడైతే అపవాదికి చోటిస్తూ ఉంటామో ఆ దురాత్మలు ఏం చేస్తూ ఉంటాయి? ఆ వ్యక్తిని ఆవరించి అతని జీవితాన్ని సమాధి పాలు చేసేస్తూ ఉంటాయి. అందుకని ఇతనిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయటండి? మనం 5వ అధ్యాయంలో 9వ వచనంలో మేము అనేకులమని చెప్పి చాలండి. మరి యొక్క సువార్తలో ఉంటుంది. సేన అంటే ఇంచుమించు 2000 దెయ్యములు అని. అంటే ఇతనిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయట? 2000 దెయ్యాలు ఉన్నాయట. సో కాబట్టి ఈ 2000 దెయ్యాలు ఈ వ్యక్తిని పట్టి ఏం చేసినాయండి? చివరికి అతని జీవితమును సమాధుల పాలు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆత్మీయంగా కూడా అందుకే పౌలు గారు అంటారు, అపవాదికి
చోటియ్యకుడి. మన జీవితంలో కొంచెం అపవాదికి చోటిచ్చామనుకోండి, ఏం చేస్తూ ఉంటుంది? మొత్తం మన జీవితాన్ని ఆక్రమించేస్తూ ఉంటుంది. అందుకని అపవాదికి మన మాటల్లో కానీ, మన యొక్క ఆలోచనలో కానీ, మన కుటుంబంలో కానీ స్థానం ఇవ్వకుండా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మరి ఒంటి కథ గురించి మనకి తెలుసు. ఒంట ఏం చేసిందంట? ఒక గుడారంలో నాకు కొంచెం తల పెట్టుకోవడానికి చోటు ఇవ్వమని అడిగిందంట. ఆ యజమానుని ఏం చేసింది? కొంచెం తల పెట్టుకుంటాను అందంట. సో ఆ తల పెట్టుకున్నప్పుడు తెల్లవారేసరికి ఏం జరిగిందండి? ఆ యజమానుడు బయట ఉన్నాడు, ఒంటే లోపల ఉంది. మన జీవితంలో అపవాదికి కొంచెం చోటిస్తే చాలండి. అవ్వమ్మ ఏం చేసిందండి? జస్ట్ కొంచెం చోటిచ్చింది. ఎలా ఇచ్చింది? ఈ పండు చాలా బాగుంటుంది అంటే ఏం చేసింది? చక్కగా తీసుకొని తిన్నది. తిన్న తర్వాత ఎలా ఉంది? తన భర్తను కూడా చెరిపేసింది. ఓకే, తన తిని తన భర్తకి ఇవ్వకుండా ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండునేమో. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే తన కొంచెము అపవాదికి చోటు ఇవ్వడం ద్వారా తన జీవితము ప్రపంచానికి నాశనము తెచ్చివేసింది. అలాగే మన జీవితాల్లో కూడా కొంచెం అపవాదికి చోటిస్తే మన జీవితం అంతా కొలాప్స్ అవుతుంది, మన కుటుంబం కొలాప్స్ అవుతుంది, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ మరి అస్తవ్యస్తమైపోతూ ఉంటాయి. కాబట్టి అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. సో కొంచెం అబద్ధమే కదా, కొంచెం మోసమే కదా అని మనం అనుకుంటూ ఉన్నామేమో. అందుకే బుక్కావాణి తైలములో ఎలా ఉంటుందంటండి? చచ్చిన ఈగ పడినట్లుగా ఉంటుందట. అందుకని సామెతల్లో కూడా ఏమంది? కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుందట? త్రాసునే తేల చేసేస్తుంది. మొత్తం అంతా బాగున్నాం ఏమండి, 100 మార్కులు వచ్చేసినాయి, కానీ ఏముంది? కొంచెము బుద్ధిహీనత ఏం చేసింది? త్రాసునే తేల చేసేసింది. కాబట్టి మనం బుద్ధిహీనులుగా ఉండకూడదు, అపవాదికి మన జీవితంలో చోటు ఇవ్వకూడదు. చిన్ని పాపమే కదా అని మనం అనుకున్నామా, మన జీవితం అంతటిని అపవాది నాశనం చేసేస్తుంది అనే విషయాలను మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. అందుకని అపవాదికి చోటు ఇవ్వకుండా మన జీవితాన్ని మనం ఎంతగానో భద్రపరచుకోవాలండి. కానీ ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఈ 2000 దెయ్యములు పట్టిన వ్యక్తి ఏం చేశాడు? సమాధుల్లో జీవిస్తూ ఉన్నాడు, తన్ను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. కానీ ఎవ్వరు కూడా అతనిని సాధుపరచలేకపోయారు. ఓకే, ఇంతవరకు బాగానే జరిగింది. చివరిగా ప్రభువారు ఇంటర్ఫీర్ అయ్యారు, ఆయన జోక్యం చేసుకున్నారు, ఆ వ్యక్తిని బాగు చేయాలి అని నిశ్చయించుకున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే మరి యేసు ప్రభు వచ్చి బాగు చేసిన తర్వాత మనం 5వ అధ్యాయము 14వ వచనము మనం 15వ వచనం చూద్దామండి. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామముల్లోనూ ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, శానాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. చాలండి, ఇక్కడ ఈ స్వస్థ చిత్తుడై అంటే అప్పటి వరకు అతనికి ఏమి లేవు, బట్టలు లేవు, బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు స్వస్థపరిచాక అతను ఏం చేశాడండి? బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై ఎక్కడ కూర్చున్నాడట? యేసు పాదముల వద్ద కూర్చున్నాడంట. కూర్చుంటే మరి ఆ ఊరి వాళ్ళు ఏం చేశారంటండి? చూచి భయపడ్డారంట. ఏమండి, ముందు పరిస్థితిని చూచి భయపడాలా? తన్ను బట్టలు లేకుండా రాళ్లతో కొట్టుకుంటూ కేకలు వేస్తూ సంకెళ్ళు తుత్తునీయులుగా చేసేస్తూ ఉంటే భయపడాలా? స్వస్థ చిత్రుడై యేసు పాదాల దగ్గర కూర్చుంటే భయపడాలండి. ఎక్కడ భయపడాలి? సమాధుల్లో ఉంటున్నాడనే విషయం గురించి భయపడాలి, బట్టలు లేకుండా తిరుగుతున్నాడని భయపడాలి, రాళ్లతో కొట్టుకుంటున్నాడని భయపడాలి, సంకెళ్ళు తెంచేసుకుంటున్నాడని భయపడాలి. కానీ ఎందుకు భయపడ్డారట? స్వస్థ చిత్తుడై యేసు దగ్గర కూర్చున్నందుకు భయపడాలి. ఈనాడు లోకం ఎలా ఉందండి? లోకం ఎలా ఉంది? మనం బాగుంటే
భయపడుతూ ఉంటారు. ఏమండి, మన పరిస్థితులు బాగుంటే భయపడుతూ ఉంటారు. మన పని మనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే భయపడుతూ ఉన్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వ్యక్తి బాగుపడడం ఎవ్వరికీ ఇష్టం లేదు. సో ఒక విశ్వాసి, వెనక్కి జారిపోయిన విశ్వాసి దేవుని వద్దకు తిరిగి వచ్చినప్పుడు అనేక మంది విశ్వాసులకు అది సహించలేని విషయమై ఉన్నది. కాబట్టి మనము మన చుట్టూ ఉన్నవారు మనల్ని ప్రోత్సహించాలి, నా చుట్టూ ఉన్నవారు నన్ను బలపరచాలి అనే ఆ కాన్సెప్ట్ మనం వదిలేయాలి. అందుకని ఇర్మియా గ్రంథంలో అన్నారు, తన్ను తాను ప్రోత్సహించుకునేవాడు ఒకడునూ లేడు. ఎవరో వచ్చి మనల్ని బలపరచరు, ఎవరో వచ్చి మనల్ని ప్రోత్సహించరు, ఎవరో వచ్చి మనల్ని పురికొల్పరు. మన కష్ట సమయంలో ఎవరైనా మనల్ని ఆదుకుంటారండి, మనకి సహాయం చేస్తారా? అలాగే ఒక విశ్వాసి కూడా తనకు తనుగా దేవుని సన్నిధికి రావాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివి అంటే, ఇతను స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకొని చక్కగా కూర్చున్నప్పుడు అందరూ చూచి భయపడ్డారంట. ఇంకేం జరిగిందండి? కింద మనము చూచినట్లయితే 17వ వచనంలో, తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. చాలండి, ఇక్కడ ఏం జరిగిందండి? ఇంకొక స్టెప్ వేశారనమాట. ప్రవ్వా, మా ప్రాంతం విడిచి నువ్వు వెళ్ళిపో. ఎందుకు వెళ్ళిపోమన్నారు? ఎందుకు వెళ్ళిపోమన్నారండి? ఇతన్నే బాగు చేశాడు, ఇంకెంతమందిని బాగు చేసేస్తాడు కదండి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న విశ్వాసుల సమూహము కూడా ఏ విధంగా ఉన్నదంటే, మనం దేవునిలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మనల్ని బాధించేవారుగా ఉంటారు. కాబట్టి ఎవరి వైపు చూడక విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మనం చూస్తూ ఏం చేయాలట? పందెములో ఓపికతో పరిగెత్తాలి. సో ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు తనను విడిచిపోమ్మని తనను చూసి భయపడ్డారు. రెండవది, ఆ ప్రాంతము నుంచే వెళ్ళిపోమ్మన్నారు. అంటే ఇంకెంతమందిని బాగు చేస్తాడో, ఎంతమంది స్వస్థ చిత్తులవుతారో అని భయము వారిలో ఉన్నది. మనము కూడా విశ్వాసములో కొనసాగుతూ ఉన్నాం. ఒకవేళ ఈనాటి మన జీవితము సమాధుల్లో ఉన్న జీవితం వలె మన జీవితం ఉన్నదేమో. మన హోప్, మన నిరీక్షణ ఎవరండి? యేసు ప్రభువే మన యొక్క నిరీక్షణ. అందుకే ప్రభువారు మనకు ఒక వాగ్దానం ఇచ్చారండి. యెహెజ్కేలు గ్రంథంలో 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. పేజ్ నెంబర్ 719 అండి. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. సో ఇక్కడ ప్రభువారు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మీరున్న సమాధుల్లో నుండి నేను బయటకు రప్పిస్తాను. ఇశ్రాయేలీల గురించి ప్రభు వాగ్దానం చేశారు. 12వ వచనంలో కూడా ఉందండి, మీ సమాధులు నేను తెరుస్తాను, సమాధుల్లో నుండి రప్పిస్తాను. సో మనకి కూడా ఏ విషయంలో మనం చనిపోయి ఉన్నామో, ఏ విషయంలో మృతతుల్యముగా ఉన్నామేమో, ప్రార్థనా జీవితంలో మృతతుల్యముగా ఉన్నామేమో, ప్రార్థించలేని వారంగా ఉన్నామేమో, ఆత్మతో నింపబడలేని వారుగా ఉన్నామేమో, దేవుని వైపు చూడలేని ఆ నిర్జీవ స్థితి మనలో ఉన్నదేమో. దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, సమాధుల్లో నుండి నిన్ను బయటకు రప్పిస్తాను. ఇంకేం చేస్తారటండి ఆయన? మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మేము నివసింపచేస్తాను. సో దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. శాన దయ్యములు పట్టిన వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. ఈనాడు మన ఆత్మీయ స్థితి ఆ వ్యక్తి వలె ఉందని మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అందుకే ఆ శాన దయ్యములు పట్టిన వాడు ఏమన్నాడండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఆయనకు నమస్కారం చేశారట. అంతే. అప్పుడు ప్రభువు ఏం చేశారు? ఆ వ్యక్తిని బాగు చేశారు. ఈ దినం ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనము నిజముగా ప్రభువా, నా జీవితాన్ని నీవు బాగు చేయి నాయనా, ఆత్మీయ జీవితాన్ని బాగు చేయి, ప్రార్థనా జీవితాన్ని బాగు చేయి, విశ్వాస జీవితాన్ని బాగు చేయి,
కృతజ్ఞత లేని స్థితిని నీవు బాగు చేయని మనం ప్రభువుని అడిగితే ప్రభు ఏం చేస్తారండి? ఆ సమాధుల్లో నుండి మనలను బయటకు తీసుకొని వస్తారు. ఓకే, మనము సమాధుల్లో ఉన్నాము అన్నదానికి ఇంకొక రుజువు దేవుని యొక్క వాక్యంలో చూచి మనం ముగించుకుందామండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందామండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలండి. ఒకవేళ మనము లేపబడి ఉన్నాము అన్న దానికి రుజువు ఏంటంటే మనం పైనున్న వాటినే వెతుకుతాము. పైన ఏముందండి? క్రీస్తు దేవుని కుడి పార్శ్వంన ఆసీనుడై ఉన్నారు. మన యొక్క దృష్టి పైనున్న వాటి మీద ఉందా? మనం అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన మనసు ఎక్కడ ఉంటుందండి? భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది. సైతాను కూడా ఏం చేస్తాడట? భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడట. సో మనము కూడా మన ఆలోచన, మన మనస్సు, అందుకే ఈ పొద్దున కూడా చెప్పుకున్నాం ఫస్ట్ మెసేజ్లో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అన్న వీటి విషయమై మీరు చింతింపకుడి. మన చింత, మన మనస్సు దేని మీద ఉంటుందండి? ఈ లోక విషయాలపైనే, కానీ పైనున్న వాటి మీద మనం వెతకలేకపోతున్నాం. అక్కడ ఏముందట? మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షమవుతారని చెప్తూ పైన ఏమన్నారండి? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సో ఆ జీవాన్ని మనం వెతుకుతున్నామా? నిర్జీవమైన జీవితముతో, నిర్జీవమైన పరిస్థితుల మధ్యన, నిర్జీవమైన మనుషుల మధ్యన మనం సంచరిస్తూ ఉన్నామా? జీవము కలిగిన వారితో, పరిశుద్ధులైన వారితో, ప్రార్థన, ఉజ్జీవము, ఆత్మశక్తి కలిగిన వారితో సహవాసం చేస్తూ ఉన్నామా? ఎవరితో మన సహవాసము, ఎవరిపై మన మనసు, అలాగూ మనము జీవిస్తూ ఉంటే మనకి ఆ శానదేములు పట్టిన వానికి తేడా లేదు. ఆ శానదయ్యముల వాడు సమాధుల్లో తిరుగుతున్నాడు. దేవునితో లేపబడని వారు కూడా ఎక్కడున్నారండి? సమాధుల్లో సంచరిస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గుర్తించుకుందాం. ఒకవేళ మనం మార్నింగ్ మెసేజ్ విన్నాం, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. ఏ స్థితిలో నుండి పడిపోయామో, మన ప్రార్థనా జీవితం తగ్గిపోయిందా? దేవునితో మనం నడిచే జీవితం తగ్గిపోయిందా? పరిశుద్ధత తగ్గిపోయిందా? ఏ విషయంలో మనం వెనుకబడిపోతున్నాం? ఏ విషయంలో దేవునికి దూరం అవుతున్నాం? ఏ విషయంలో దేవునికి విరోధంగా ఉంటూ ఉన్నాం? ఈ దినము ఎవరి మట్టుకు వారం పరీక్షించుకొని పైనున్న వాటిపై మన ధ్యానం పెట్టుకుందామండి. ఒక్క పూట కోటి కొరకు ఏశావు ఏం చేశాడట? జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. మన జీవితంలో ఒక్కరోజు విషయాల కొరకు, ఏమండి, చిన్ని చిన్ని విషయాల కొరకు దేవుని యొక్క కృపను మనం దూరం చేసుకుంటున్నామేమో, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతూ ఉన్నామేమో, పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నామేమో, ఒక్క క్షణిక సుఖము కోసం దేవుని యొక్క కృపను కోల్పోతున్నామేమో. ఎవరి మట్టుకు వారమే పరీక్షించుకుందాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమె